ఖచ్చితంగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన విషయం కదా, ఉన్నాయి కదా కిషోర్ రెడ్డి గారు. కానీ వేరే అంశం లేదు. సో ఇప్పుడు కాదు, ఇప్పుడు ఒక నిమిషం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మాజీ మంత్రి కేటీఆర్ మీద ఒకటి ఏసీబీ ఈడీ విచారణ, కాళేశ్వరంలో మాజీ ముఖ్యమంత్రి అలాగే మాజీ మంత్రి హరీష్ రావు ఒకవేళ సిబిఐ అడుగు పెడితే వాళ్ళిద్దరి మీద ఇంకో కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ, ఫోన్ ట్యాపింగ్ మీద ఏమో ప్రస్తుతం రాష్ట్ర దర్యాప్తు సంస్థ విచారణ, బహుశా అందులో కూడా కేంద్ర దర్యాప్తు సంస్థగా సిబిఐ. అంటే ఇక్కడ బాలరాజు గారు 2-3 కేసుల్లో 2 దర్యాప్తు సంస్థలు అంటే ఇద్దరి ఆధీనంలో ఉన్నాయి. అంటే బీజేపీ ఆధీనంలో ఉందని కాదు, కేంద్రం ఆధీనంలో ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, బీఆర్ఎస్ పరిస్థితి క్రషింగేనా? ఇప్పుడు సార్ ఇప్పుడు కావాల్సుకొని చేస్తుంది దాన్ని క్రషింగ్ అంటారు మనం. ఇవాళ భారతీయ జనతా పార్టీ కానీ ఒకవైపు రేవంత్ రెడ్డి గారు కానీ ఇద్దరు ఒకటి కాబట్టి నేను నా పని ఇక్కడ ఏం చేయలేకపోయినా అంటే స్టేట్లో నేను ఏం చేయలేకపోయినా మీరు ఏమైనా చేస్తారని కేంద్రానికి అప్పచెప్పిండు ఆయన. నేనేమంటాను సార్, మీరు ఎన్నికల ముందు కూడా తీసుకొచ్చారుగా, నిలబడలేదు. మళ్ళీ తీసుకొస్తాము, మళ్ళీ చెప్తాము. నేనేమంటాడు సార్, బీజేపీ కాంగ్రెస్ ఒకటి కాదు, రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటి. రేవంత్ రెడ్డి నేను అన్నది కదా సార్, ఇప్పుడు నేను అన్నది కదా సార్, ఆయనే చెప్పుకుండు కదా సార్. రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినారు, స్కూల్ ఏమో ఆర్ఎస్ఎస్, కాలేజ్ ఏమో చంద్రబాబు నాయుడు, ఉద్యోగం ఏమో రాహుల్ గాంధీ. నేను అన్న మాట కదా సార్, ఇది రేవంత్ రెడ్డి గారు స్వయాన మాటలు చెప్తాను. మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏం చెప్తాను సార్, మీరు ఎన్ని ఆరోపణలు చేయండి, మీరు ఎన్ని విచారణలు చేసుకోండి, మా పార్టీ వరకు పెట్టి కేటీఆర్ గారు ఎదుర్కొంటానికి సిద్ధం ఉన్నారు సార్. ఈడీ అంటున్నారు కదా సార్, ఇవాళ ఈడీ అంటే ఏం సార్, మనీ మ్యాటర్ జరగాలి, మనీ సంబంధించి చేతులు మారాలి. ఇవాళ మేము ఇచ్చిన 44 కోట్ల రూపాయలు ఏదైతే పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం ఏదైతే నిర్వాహకులు ఎవరుతున్నారో కార్పొరేషన్ నిర్వాహకులు వాళ్ళ అకౌంట్లో ఉన్నాయి సార్. మీకు చేతగాక, నిర్వహణ చేతగాక చేతులు ఎత్తేసి ఆ పైసలు తీసుకొచ్చే దమ్ము లేక కేటీఆర్ గారు ఏదైతే ఆ ఎలక్షన్ సమయంలో సార్ నేనేమంటారు సార్, ప్రోబ్ నేనేమంటారు సార్, ఎలక్షన్ల సమయంలో ఆ బ్రాండ్ ఇమేజ్ని పెంచాలనే ఆలోచనతోటి ఆ ఎలక్షన్ల సమయంలో మేము ఇచ్చినటువంటి ఏదైతే ఈ నిర్వహణ అంటే మెయింటెనెన్స్లో సార్, మీ అధికారులు మేము చూడంగా సార్, మంత్రిగా ఆదేశాలు ఇచ్చినారు, అధికారులు చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఆ అధికారులు ఇచ్చిన దాన్ని మా మీద నెట్టేసి కేటీఆర్ గారు ఎన్ని రోజులు బదనాం చేస్తారు, మీరు ఇంకా ఎన్ని రోజులు ఈ బదనాం చేసుకుంటూ మీరు రాజకీయాలు నడుపుతారని మొదటి పాయింట్. రెండో పాయింట్, మా కేటీఆర్ గారు స్పష్టంగా చెప్తున్నారు, అయ్యా నా ఎంట్రికను కూడా టచ్ చేయలేరు, నేను చేసిన తప్పే లేదు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడం కోసం మేము ప్రయత్నం చేసినామని చెప్పేసి అనేక మార్లు బీఆర్ఎస్ పార్టీగా మా వర్కింగ్ ప్రెసిడెంట్గా చెప్పినారు సార్. ఇలా మేము చేసిన తప్పేం సార్, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడమా? ఈ కార్ తీసుకొచ్చి నిల్సన్ అనేటువంటి స్పోర్ట్స్ సంస్థ 700 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందని చెప్పేసి పెట్టుబడులు వచ్చని చెప్పి వాళ్ళు చెప్పినారు. ప్రాథమికంగా తేల్చింది ఏంటి, ఏం చేసింది సార్, రాష్ట్ర ఖజానాకి సుమారు 600 కోట్ల 700 కోట్లు ఎక్కడ సార్ నష్టం జరిగే అవకాశం జరిగింది సార్. 2022లో జనవరిలో జరిగిన ఒప్పందం, 2022 జనవరిలో జరిగిన ఒప్పందము 4 సార్లు సీజన్ నిర్వహించాలనే ఒప్పందంలో మరి ఒక సంవత్సరం సీజన్ అయిపోయింది, ఇంకో సీజన్ నిర్వహించాలనుకో డబ్బులు వాళ్ళకి ఇచ్చినాం, ఆ డబ్బులు మిగతా డబ్బులు చెల్లిస్తే వాళ్ళు నిర్వహిస్తామని చెప్పేసి డిసెంబర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసారు నిర్వాహకులు. ఆ డబ్బులు ఇవ్వ చేత కాదు, ఇచ్చిన డబ్బు సార్ ఏమంటారు సార్, మా దగ్గర డబ్బులు లేవు, మీరు అంటారు తీసుకురండి, నిర్వాహకులు తీసుకురండి. రిషి గారు, నేను సింపుల్ విషయం అడుగుతున్నాను. ఇప్పుడు ఎవరో క్విడ్ ప్రోకో అన్నారు అంటే కేటీఆర్ గారు ఎవరికో డబ్బులు తన మిత్రులకు ఇచ్చారన్నారు. ఇప్పుడు నిజంగా కాంగ్రెస్ ఫస్ట్ చేయవలసిందైతే డబ్బులు తీసుకురావాలి కదా. ఇప్పుడు చోరీ అయిన వస్తువులు అయితే ముందు పట్టుకోవాలి కదా, పట్టుకుంటేనే దొంగతనం రుజువు అవుతుంది. ఇప్పుడు ఆ డబ్బులు తీసుకురాలేదు అని అంటే ఆ దొంగకి అట్లాగే వదిలేశారు అంటే మీనింగ్ ఏంటండి, మన ఇద్దరి మధ్యలో సెటిల్మెంట్ అయింది, వాడి డబ్బులు అక్కడనే ఉండని 2 సంవత్సరాలు మరి నిజంగానే ప్రతిదీ సెటిల్మెంటేనండి. సెటిల్మెంట్ కాకపోతే ఏదో పురోగతి జరగాలి కదా. మన డబ్బులు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. ఒక్క నిమిషం అండి.